ఆఖరికి దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా సమర్థించట్లేదు. రెండోది, గతంలో ఇవాళ ఒక్క పాయింట్ చెప్పనండి వికే గారు. గతంలో డిఎంకే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ, 1999 నుంచి 2004 వరకు కూడా దాదాపుగా వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. మురసోలిన్ మారన్ కానీ టీఆర్ బాలు కానీ వీళ్ళందరూ మంత్రులుగా పనిచేశారు. వాళ్ళెవరు ఏ రోజున ఈ రకంగా నోరు బారేసుకోలేదే. నాకు తెలిసి కరుణానిధి గారు కూడా ఎప్పుడు ఈ రకంగా నోరు బారేసుకోలేదు. ఈయన మాత్రమే ఎందుకు నోరు బారేసుకుంటా ఉన్నాడు? ఆయనకి ఏమన్నా ఐడెంటిటీ క్రైసిస్ ఏమన్నా వచ్చిందా? ఈ రకంగా నోరు బారేసుకుంటే దేశవ్యాప్తంగా నేను వార్తల్లో నిలవచ్చని చెప్పి ఆయన ఉబలాట పడుతూ ఉన్నాడా? ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వికే గారు, ఇంత జరిగిన తర్వాత ఇప్పటివరకు క్షమాపణ చెప్పకుండా సుప్రీంకోర్టులో మొన్న పిటిషన్ నోట్ వేశాడు ఉదయనిధి స్టాలిన్. ఏమన్నా తెలుసా? ఈయన పైన దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఈయన అనేక రాష్ట్రాల్లో కోర్టులకు వెళ్ళాలి. ఇప్పుడు ఈయన పిటిషన్ ఏమని వేశాడు తెలుసా సుప్రీంకోర్టులో? యువర్ ఆనర్, మై లార్డ్, నేను మిగతా రాష్ట్రాలకు వెళ్తే నన్ను చంపేస్తారు, నా ప్రాణానికి హాని ఉంది, నేను కోర్టులో హాజరు కాకుండా నాకు ప్రత్యేకంగా సౌలభ్యాన్ని కల్పించనని చెప్పి ఈయన పిటిషన్ వేస్తాడు. నువ్వు మాట్లాడిన దానిలో తప్పు లేకపోతే నీకు ప్రాణభయం దేనికండి? అంటే నీకు తెలుసు నువ్వు కోర్టులో నా ప్రాణానికి హాని ఉంది, నేను నా రాష్ట్రం దాటి నేను బయటకు వెళ్ళలేను అని అంత భయపడే వ్యక్తివి హుందాగా తప్పు జరిగింది, నేను నా మాటలను వాపసు తీసుకుంటున్నాను ఎందుకు అనలేవు? రెండోది, ప్రకాష్ రాజు గారి గోల్ ఏంటండి? అసలు ఈయనకి ఎందుకు మాట్లాడదాం? ఈయన ఉదయనిధి ఒక మాట, ప్రకాష్ రాజ్ దాంట్లోకి వెళ్లే ముందు ఇప్పుడు అక్కడ ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అంటే ప్రభుత్వంలో కీలకమైన పొజిషన్లో ఉన్నాడు. ఆయన ప్రభుత్వం పనితీరు లేకపోతే ప్రజల సమస్యలు వీటి గురించి ఆలోచించాలి. నువ్వు ఇంట్లో ఏమైనా పూజ చేసుకో, లేకపోతే నువ్వు ఏ గుడికైనా వెళ్ళు, దట్ ఈజ్ యువర్స్. కానీ ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది ప్రజల మీద. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన సొంతంగా పార్టీ అధ్యక్షుడు, ఇంకా ఆయన వారసత్వంలోంచి వచ్చాడు. కానీ ఈయన సొంతంగా పార్టీ 21 సీట్లకు గెలిచిన పార్టీ, ఉప ముఖ్యమంత్రి. ఈయన కూడా ఆయన ధర్మం, ఆయన నమ్మే నమ్మకాలు ఆచరించవచ్చు. మొన్న తిరుపతి ఇష్యూ అయింది కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేసుకున్నారు, తప్పులేదు, అంతవరకు తప్పులేదు. కానీ ఇక్కడ ఒక విమర్శ ఏమొస్తోంది పవన్ కళ్యాణ్ గారి మీద అంటే, పవన్ కళ్యాణ్ గారి మీద అట్ ది సేమ్ టైం ఇంకెవరైనా ఉదయనిధి స్టాలిన్ కావచ్చు,